హోలీ గాస్పల్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ సువార్త కూడికలు. స్థలం: తోటవారిపాలెం రోడ్డు, అడవులదీవి. తేదీలు: మార్చి 4 మరియు 5 తేదీలలో. సోమం, మంగళవారం. ప్రతిరోజు రాత్రి 7 గంటలకు. ముఖ్య ప్రసంగికులు: పాస్టర్ కె. యోహన్ బాబు గారు, హోలీ గాస్పల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు. స్వస్థత, వివేచన మరియు ప్రవచన వరములు కలిగి అనేక ప్రాంతాలలో దేవుని చేత బహుబలముగా వాడబడుచున్న దైవజనులు. దేవుని వైపు చూడగలిగితే, ఒక వ్యక్తి దేవునితో బలవేసుకుని ఉండగలిగితే, ఆ వ్యక్తి వలన వచ్చే ఆశీర్వాదం ఆ ప్రపంచములో ఉన్న యావత్ ప్రజలు యేసు వైపు తిరగడానికి ఆ ఒక్క వ్యక్తి కాకూడదు. ప్రభు కొరకు పాడే వ్యక్తి ఈ వ్యక్తి కాకూడదు. అది నాకు హోషయ, నీకు మళ్ళీ నాకెందుకు వచ్చింది బాధ అని తను గనక దేవుని భయపడకపోతే రక్షణ కలిగేది. ఇశ్రాయేలందరూ కూడా ఎప్పుడో నరకాగ్ని బోలైపోయేవాళ్ళు. ఆయన అడుగు జాడలో మనం నడిచినంత కాలం ఆయన దయ, ఆయన వాత్సల్యత, ఆయన కృప ఎప్పటికీ మనల్ని ఆవరించి ఉంటుంది. ప్రియులారా, ఆత్మీయ సువార్త గీతములు వినిపించబడును. దైవజనులు పాస్టర్ కె. యోహాను బాబు గారు దేవుని వాక్యం అందించి రోగులు కొరకు స్వస్థత ప్రార్థన చేసేదరు. శక్తివంతమైన స్తుతి ఆరాధన జరుగును. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించువారు బ్రదర్ విజయరాజు మరియు సంఘస్థులు. నేను అనుకున్నట్లు కాదండి. ఈ అగ్ని ప్రాకారాలు గొప్పవే, దేవుని చేత నిర్మించబడ్డాయి. మనుషుల చేత నిర్మింపబడిన అగ్ని మనుషులే ఆర్పేస్తారు. అంటే దేవుని ప్రజలను టచ్ చేస్తాకి ఎవరికి దమ్ము చాలదో వాడు నీతిమంతుడైతే, భక్తిపరుడైతే దేవుడు శక్తివంతుడిగా మారుస్తాడు, సింహము వలె మారుస్తాడు.